మన పండగలకి సంబరాల ప్రాముఖ్యం కాదు, మన పండగలకి పరమార్థం ఉంది. సమాజానికి ఒక వర్తమానం ఇచ్చే పండగలు మనవి. మన ఎగిరే పండగలకు కాదు, మన సెలబ్రేషన్ చేసుకునే పండగలు కాదు. మన పండుగ ఏంటంటే ఒక మెసేజ్ ఉంటుంది సొసైటీ. ఏం చేస్తున్నారా మీరు, మాలాగే టపాసులు వేలుస్తున్నారు అనకూడదు, గుర్తుపెట్టుకోండి. మీరు కూడా మాలాగే పాటలు వేసుకుని డ్యాన్స్లు వేస్తున్నారు అంటారా అనకూడదు, గుర్తుపెట్టుకో. ఒకవేళ డ్యాన్స్ ఉంటే వెళ్ళిపోయినారు తీసుకోండి. మన పండగలకి గుర్తుపెట్టుకోండి మెసేజ్ ఉంది. ఏముంది రాస్తున్నాడు అత్తయ్య గారు రాస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉందట. ఆ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ప్రజలు పాపంలో కొట్టిమిట్టాడుతున్నారు. పాపాన్ని కొట్టిమిట్టాడితే పాపం అంత ప్రమాదం ఏంటి? ప్రాణాలు తీసింది, అది తీస్తుంది. సొసైటీకి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం మనీ కాదు, సొసైటీకి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం వరసాభావం కాదు, సమాజానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే సిన్ అంటుంది బైబిల్, పాపం. ఈ పాపాన్ని అదుపు చేయకపోతే ఏమవుతుంది? అది కొరుకు పిండి కన్నా ప్రమాదకరమైనది, అది రక్తపు డావు కన్నా ప్రమాదకరమైనది. దాని తీవ్రత ఎలా ఉందో తెలుసా? మనుషుల్ని మట్టి కలుపుతుంది. పాపం అంటే ఏంటి అని మీరు ఒకవేళ నన్ను అడిగితే దాన్ని వివరించడానికి సరైన పదాలు లేవు. కానీ దాన్ని గూర్చి పౌలు కానీ అపోస్తులు కానీ లేదా ప్రవక్తలు కానీ మాట్లాడుతున్నప్పుడు అది ఒక ప్రభుత్వం మాదిరి పనిచేస్తుంది. మనుషులను వద్దన్నది చేయిస్తుందట. మనుషులను వద్దన్నది చేయించడమే కాదు, అది గిచ్చి గిచ్చి మనుషుల్ని నచ్చిన పని చేయించుకొని చివరికి మనుషుల్ని ఘరానాగా ఎక్కడ పంపుతుందంటే మరణపు ఊబులోనికి పంపి అదేం చేస్తుందో తెలుసా? నరకానికి సరాసరి గేట్లు ఓపెన్ చేస్తుంది. అంటే పాపానికి వచ్చే జీతం ఏంటంటే మీకు తెలుసు ఆ పదాల అర్థం. పాపానికి వచ్చే జీతం ఏంటి చెప్పండి? మరణం. దాని తీవ్రత ఎలా ఉంటుంది? ఈ ఒక్క రెఫరెన్స్ మనకు అర్థం కాదు, కానీ ఒక్కసారి మీరు అలా వెనక్కి వస్తే ఒక కీర్తన ఉంటుంది చూడండి. ఒక కీర్తన 49వ కీర్తన ఇలానే ఉంచండి. మళ్ళీ వద్దాం. 49వ కీర్తన అని కొంచెం మానిటర్స్ ఉంటుంది. 49వ కీర్తన 49వ కీర్తన మొదలు వచ్చింది. సర్వజనులారా ఆలకించడు, సామాన్యులేమి సామంతులేమి, ధనుకులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గిడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండెను. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గదును, సితార తీసుకున్న ఆ మరుగు మాటలు బయలుపరచదును. ఆగుదాం. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం, నిజాయితీగా ప్రశ్నించుకుందాం. చదివింది మనకేమైనా అర్థమైందా? మన బొంద మనకేం అర్థం అవ్వలేదు, కానీ చదివాం. అక్షరాల మీద అవగాహన ఉంది కనుక చదువుకున్నా. ఏం అర్థమైంది అని ప్రశ్నించుకుంటే ఏం అర్థమైంది? మనకేం అర్థం అవ్వలేదు. మరి ఎందుకు వాక్యాలు మనకు అర్థం కావట్లేదు అంటే కొన్ని ఫాలో అవ్వాలి. ఏం ఫాలో అవ్వాలంటే కాంటెక్స్ట్ అంటారు, దాన్నే సందర్భము అంటాం. ఏమి సందర్భం? ప్రతి వాక్యానికి ఒక సందర్భం ఉంటుంది. ఖచ్చితంగా ఆ సందర్భాన్ని చూడాలి. ఆ సందర్భం అంటే ఇంకా ఏంటి మనకు అర్థం కావాలంటే ప్రతి వాక్యానికి ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి వాక్యానికి ఒక భౌగోళిక నేపథ్యం ఉంటుంది, ప్రతి వాక్యానికి ఆ తరం వ్యక్తుల యొక్క మాటలు ఉంటాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకొస్తేనే అసలు ఆ వాక్యం అంటే ఏంటో నీకు అర్థం అవుతుంది. అలా కాకుండా వాక్యాన్ని చదివితే అర్థం కాదంటే అర్థం కాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చాలా దిక్కుని చెప్తుంది, మీకు చెప్తున్నాను వినండి. ఇంకొక 10 రోజులు 20 రోజులు గడిచిపోతే, లేదు ఈ నెల గడిచిపోతే ఎప్పుడు రానంత జనం 31st నైట్కి వచ్చేస్తారు. ఎక్కడికి? చర్చికి. చాలా మంది వచ్చేస్తారు, గాలి బెచ్చి వచ్చేస్తారు, భక్తులు వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. 31st నైట్కి అందరూ చర్చికి వచ్చి కూర్చుంటారు. కుర్చీలు నిండిపోతాయి, లోపల స్థలాలు నిండిపోతాయి, బరకలు నిండిపోతాయి, బయట టెంట్లు నిండిపోతాయి. ఎందుకంటే వీళ్ళందరికీ ఒక నమ్మకం ఏంటంటే ఇంక ఏడాది అంతా ఏదో గాలి తిరిగి తిరిగాం, అయినా దేవుడు తన రెక్కల చాటును మమ్మల్ని కాపాడాడు. మళ్ళీ ఇంకా ఆయనకి చివరిలో అంటే ఈ సంవత్సరం చివరిలో మొహం చూపించకపోతే బాగోదని ఒకసారి దేవుడికి హాయి చెప్పడానికి వస్తారు ఈ బలహీనమైన భక్తులందరూ. వచ్చిన వాళ్ళందరూ కూర్చుంటారు, జనాభా అంతా చర్చిలో నిండిపోతారు. వచ్చిన వాళ్ళందరినీ పాస్టర్ గారు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వడానికి మెజారిటీ పాస్టర్లు ఏం చేస్తారంటే వాగ్దానం కట్టిస్తారు. అది లైసెన్స్ లాగా తీసుకుంటారు అందరూ. ఆ వాగ్దానం కొరకు కార్డు కొరకు కొంత పెడతారు. ఇంకా దేవుడు ఇంకా మమ్మల్ని ఏం చేయడానికి మాకు ధైర్యం కావాలి, ఆ ధైర్యం ఏంటంటే ఒక వాక్యం కావాలి.
అందుకే నేను వాగ్దానం కార్డులకు వ్యతిరేకం కాదు, తీసుకొద్దని నేను చెప్పలేదు, తీసుకోండి, కానీ కొంచెం జాగ్రత్తగా వినండి. ఆ వాగ్దానం కార్డులు తీసుకుంటారు. పాస్టర్ గారు, కొంతమంది ఒక తెలివైన పాస్టర్ గారు ఏం చేశారంటే, ఆ 31st నైట్కి మరి చాలా బిజీ వర్క్లు ఉంటాయి ఆ రోజు చర్చిలో. ఎందుకంటే అందరికీ ఆ రోజు నైట్ లవ్ ఫీస్ట్ పెట్టాలి. లవ్ ఫీస్ట్ అంటే ప్రేమ అంటే కక్క మొక్క డొక్క ఉండాలి, లేకపోతే అది లవ్ ఫీస్ట్లో ఉండదు. సాంబార్ వేసేస్తే అది లవ్ ఫీస్టా? అది కొంచెం బడాకానే వేయాలి, కొంచెం గట్టిగానే ఉండాలి. అందుకే పాస్టర్ గారు ఏం చేస్తారంటే మార్కెట్కి వెళ్ళి అవన్నీ కొనుక్కు రావాలి. పైగా ఈ సండే స్కూల్ టీచర్లు కూడా ఆ రోజు మళ్ళీ ఎంకరేజ్మెంట్ కొరకు ఏదో గిఫ్ట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే నెక్స్ట్ సండే స్కూల్ ఉండదు. పెద్దలు ఉంటారు, మళ్ళీ వాళ్ళకి కప్పాలి. నాకు ఇక్కడ గొడవలు ఎలా ఉండవు, మామూలుగా చెప్తున్నా. పెద్దలు ఉంటారు, వాళ్ళకి కప్పాల్సిన సాల్వలు కప్పాలి, పొగడాలి. ఈ లేకపోతే మా సంఘం చాలా కష్టం అని ఎవరో ఒకరిని పొగడకపోతే చాలా కష్టం. లేదంటే పెద్దల కోపం వచ్చేస్తుంది. పెద్దల కోపం రాకుండా వాళ్ళని వాదార్చాలి. సండే స్కూల్ టీచర్కి వీళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలి, వీళ్ళకి కావాల్సిన పిల్లబచ్చాలి, గిఫ్ట్లు ఇవ్వాలి, ఇవన్నీ అవ్వాలి. ఆ మార్కెట్కి పోయి బిర్యానీకి కావాల్సిన సామాను ఇవన్నీ డెడికేటెడ్గా వర్క్ చేస్తున్న పాస్టర్ గారు ఇవన్నీ చేస్తుంటే, పాస్టర్ గారు తెలివిగా ఏం చేశారంటే, సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ వాగ్దానం కార్డులు అన్ని ఇవ్వాలంటే నాకు కొంచెం ఇబ్బంది అవుద్ది. అందుకని ఏం చేస్తానంటే, ఆడవారి కార్డులు ఎవరికి ఏ వేస్తే బాగుంటుంది, ఆడవారి కార్డులు ఆడవారికి చేస్తున్నాను, మగవారి కార్డులు మగవారికి చేస్తున్నాను. ఇవి కొంచెం జాగ్రత్త ఉంచారని చర్చిలో కంగారు తిరిగే కూరలు ఉంటుంది చూసారా, ఆ కంగారు కూరగోడికి వాగ్దానం కార్డు జాగ్రత్త ఉంచారని చెప్పారు. ఎందుకంటే చర్చిలో కొంతమంది కూరగాయలు ఉంటారు, కంగారు తిరుగుతారు, ఏదో మరి ఈ భూమిని ఏదో భుజాల మీద మోస్తున్నారు. నేను అందరిని అంటలేదండి, అన్ని బాగానే చేస్తారు, బరకలు బాగానే వేస్తారు, కుర్చీలు బాగానే వేస్తారు, మైకులు బాగానే సెట్ చేస్తారు, పాస్టర్ గారికి అన్ని బాగానే చేస్తారు. వీళ్ళకుంటే జబ్బు ఏంటంటే వాక్యం చెప్పే టయానికి మాయమైపోతారు. అదో కంగారు. వాక్యం చెప్పే టైం కొనరు, అంత మార్తం వ్యవహారం ఇది. మీకు అర్థమవుతుందో లేదో, అన్ని బాగానే సెట్ చేస్తుంది. డిష్ అంతా బాగానే ఉన్నది యేసుక్రీస్తు వారికి. వంట వార్పు అన్నీ బాగా చేసింది. వాకింగ్ చెప్పే టైంకి ఎక్కడ తిరుగుతుంది? కిచెన్ రూమ్ లో తిరుగుతుంది. అప్పుడు యేసుప్రభువు ఏమన్నాడు? నా నోట్లో ఏం పెట్టాలని చూస్తున్నా తప్ప నా నోట్లోంచి ఏమొస్తుందో నీ బుర్రకేమైనా అర్థమవుతుందా అన్నాడు ఆయన. ఎందుకు? నువ్వు నాకేం చేయ అంటే వర్క్లని చేయి, కాదంటలేదు. కాకపోతే అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే వాక్యం వినాలి. వాక్యం చెప్పేటంటే మాయమైపోతుంది. మీ సిస్టర్ ఇక్కడ కూర్చుని వాక్యం పెట్టండి, నీకన్నీ ఇప్పుడు తండ్రి రావాలి. అదే చూడండి, కంగారు తిరుగుతారు చాలా మంది, అన్ని బాగానే సెట్ చేస్తారు. వాకింగ్ చెప్పడానికి మాయమైపోకండి, కూర్చోండి, వాక్యం వినండి. ఎందుకంటే మన జీవితానికి ప్రాముఖ్యమండి. సరే, ఏదైతేనో ఆ కుర్రగాడికి ఎప్పుడైతే పాస్టర్ గారికి ఆ విషయాలు అప్పగించాడో, ఈ కంగారు కుర్రగాడు ఏం చేశాడు? కంగారు గడు కనుక కలిపేస్తాడు. ఆ మొక్క పాస్టర్ గారికి చెప్పాలిగా, చెప్పలేదు. పాస్టర్ గారికి చెప్తే చీ అంటారని పాస్టర్ గారికి చెప్పకుండా సైలెంట్ అయిపోయాడు. పాస్టర్ గారికి తెలియక ఎవరి కార్డులు ఆలేమనుకుని ఆయన పని చేస్తున్నాడు. ఆడవారి కార్డులు మొగోళ్ళకి వచ్చింది, మొగోళ్ళ కార్డులు ఆడవాళ్ళకి వచ్చింది. అందులో వయసులో ఉన్న కుర్రోడికి వచ్చింది. వచ్చే ఏడాదికి గర్భవతి అవుతుంది. అవుతాడా? చస్తాడు? అవుతాడని అడుగుతున్నాడు. వచ్చే ఏడాది కదా ఎలా అవుతాడు? మన వాగ్దానం కార్డు అడుగుతున్నారు, దాన్నే కాంటెక్స్ట్. ఎలా కాంటెక్స్ట్? ఆ వాక్యం ఎవరిది? వచ్చే ఏడాది గర్భవతి అంటే శారమ్మది. ఎక్కడిది? ఆది కాండంలో. ఎవరు చెప్తున్నాడు? శారమ్మ కోసం అలా ఆయన చెప్తున్నాడు దేవుడు. దీన్నే సందర్భము, కాంటెక్స్ట్ అంటారు. అలాగే ప్రతి వాక్యానికి కూడా కాంటెక్స్ట్ ఉంటుంది. ఇంకా మీకు అర్థం కావాలంటే చాలా మంది వాక్యాలు చదువుతారు. ఇప్పుడు దేవుడు వాక్యం నుంచి చెప్పాలన్నమాట. ఇప్పుడు రేపు ఏం చేయాలి కూడా దేవుడు వాక్యం నుంచి చెప్పాలి, లేకపోతే ఏం చేయరు. అందుకే ఏం చేశారంటే వాక్యాలు చదువు కూడా చాలా మంది చదువుతారు. రేపు హైదరాబాద్ వెళ్ళాలి, ఊరు వెళ్ళాలనుకున్నాడట. దేవా, నేను రేపు ఊరు వెళ్ళాలొద్దు, మరి నీ వాక్యం నుంచి నాకు సెలవి అని చెప్పి బైబిల్ని ఇలా కొట్టి ఇలా తీసాడట. తీస్తే అందులో ఒక రెఫరెన్స్ వచ్చింది. ప్రతి ముందు ఆ రెఫరెన్స్ ఏంటంటే, అంతటా అతడు లేచి బయలుదేరినాను కానీ బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోయాడు. అడుగుతాను, అంతటా అతను లేచి వెళ్ళిపోయాడంటే హైదరాబాద్ వెళ్ళిపోతావా? అదే దాని అర్థం అడుగుతున్నాను. అంతటా అతను లేచి వెళ్ళిపోయాడంటే హైదరాబాద్ వెళ్ళిపోమని కాదు, దాని కింద చదువు, దాని కింద చెప్పిన అంతటా అతను లేచి ఉరు పోసుకున్నాను ఉంటుంది. అది చదవో, అది ఇస్కరియోతు యోధ కాంటెక్స్ట్. అది అంటే ప్రతి వాక్యానికి ఒక సందర్భం ఉంటుంది, ఉండదా? ఆ సందర్భం నుంచి వాక్యాన్ని చదువు. ఇప్పుడు మనం చదివాం కీర్తనకు కూడా సందర్భాలు ఉన్నాయి. ఈ కీర్తనలను కానీ ఎవరో గాలి కూర్చుని రాసిన కవులు అనుకోకండి. కీర్తన కూడా చరిత్ర ఉంది, సందర్భం ఉంది. ఏముంది ఆ కీర్తనకి? ఆ చిన్న అక్షరాల పైన రాశాడు చూడండి, ప్రధాన గాయకునికి కోరాహు కుమారుల కీర్తన. ఎవరి కీర్తన ఇది? కోరాహు కుమారులు. ఇప్పుడు ప్రశ్న, కోరాహు కుమారులు ఎవరు? అన్ని ప్రశ్నలే మనకి అడుగుతున్నాను. కోరాహు కుమారులు ఎవరు? కోరాహు కుమారులు ఎవరంటే జాతికి ఇవ్వనండి. మోసే గారు తెలుసుగా, తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే చూడండి. 10వ మళ్ళీ ఇంకో క్రిస్మస్కి వెళ్ళాలి. మోసే గారు తెలుసుగా, ఐగుప్తు నుంచి 430 సంవత్సరాల బానిసలు ఉండిపోయిన ఇశ్రాయేల్ విడిపించడానికి నాయకుడిగా బయటకు వచ్చాడే ఆ మోసే గారు. ఆ మోసే గారు 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ నడిపిస్తుంటే
కష్టానికి, కన్నీరికి, మాటలకి, ఎలివేతలకి, దొంగ మాటలకి ఆయన వ్యతిరేకించి అనేక మనసులు ఆయనకి వ్యతిరేకమైపోతుంటే ఆ టైంలో మోసే 40 రోజులు కొండ మీదకి వెళ్ళి దేవుడితో మాట్లాడి కొత్త శాసనాలు తెస్తానని కొత్త శాసనాల కొరకు మోసే మాట్లాడుతుంటే మోసే మీదకి ఒకడు తిరగబడ్డాడు. ఆ తిరగబడినోడి పేరు కోరాహు. ఎవరి కోరాహు అంటే సొంత బాబాయ్ గారు అబ్బాయి. ఎవరు సొంత బాబాయ్? మోసే గారు సొంత బాబాయ్ గారు అబ్బాయి. మీరు జాగ్రత్తగా వినండి. మన మీదకి గట్టిగా తిరగబడేది ఎవరు చెప్పండి. జీకే పెట్టు. సొంతోలే తిరగబడతారు. మీరెవరికైతే అన్నం పెడతారో వాళ్ళే మీ సైన్ అడిగేస్తారు. నేను సీరియస్గా చెప్తున్నాను. ఎవరికైతే ఎన్ని తడతారో వాళ్ళే మీరు వెనకాల నుంచి చెప్పండి ఎన్నిపోటు పడుస్తారు. మీరు ఎవరైతే నిలబడతారో వాళ్ళే మిమ్మల్ని పడగొడతారు. అప్పుడు నువ్వు సీరియస్గా నువ్వు ఇలా నిలబడి మా ఉప్పు తిని మా పప్పు తినట్టు డైలాగులు కుదరవు. ఇంకా అదంతే నేచర్. జనాలకుండే జబ్బు, జనాలకుండే నేచర్ ఏంటంటే సహాయం చేసిన వాడి మీదకే, మేలు చేసిన వాడి మీదకే తిరగబడతారు. తిరగబడ్డారు మోసే మీదకి. ఎవరు తిరగబడ్డాడు? సొంత బాబాయ్ గారు అబ్బాయి. అంటే మోసేకి బాబాయ్ ఉంటే ఆ బాబాయ్ గారు అబ్బాయే కోరాహు. ఆ కోరాహు తిరగబడ్డాడు. ఏమని తిరగబడ్డాడు? ఆయన ఎక్కడికో పోయాడు, మళ్ళీ వస్తాడో రాడో. ఆయన కూర్చోమంటే కూర్చోవాలా, లేగమంటే లేగాల. ఆయన ఒక నాయకుడు, ఆయన చెప్పినట్టు అంత వినాలి. ఆయన మాకు కూడా ఫాలోయింగ్ ఉంది, మేము కూడా సేవకులమే. అందుకే మా మాట వినే ఓటింగ్ ఉంది. మా ఓటింగ్ లెక్క 250 మంది. మేము మోసే చెప్పినట్టు వినని చెప్పి కొత్త బలిపీఠాలు కట్టడానికి తయారైపోయారు. మోసేకి బాధ ఇస్తుంది. దేవా నీకు విషయం చెప్పాలి ప్రభు, తిరగబడుతున్నారు అనగానే దేవుడు ఒక మాట అన్నాడు. సేవకుల కోసం గుర్తుపెట్టుకోండి. నిజాయితీగా సేవ చేస్తున్న ఏ సేవకు మీదకైనా, ఏ గాలి గొట్టంగాళ్ళు ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మళ్ళీ చెప్తున్నాను, నిజాయితీగా సేవ చేస్తున్న వాళ్ళ మీదకి ఎవరైనా తిరగబడితే మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ బైబిల్ ఈ మాట ఉంది. నిజాయితీగా సేవ చేస్తున్న వాళ్ళ మీద తిరగబడితే దేవుడు ఇలా అన్నాడు, నా కనుగుడ్లో ఏలెట్టినట్టే అన్నాడు. గుర్తుపెట్టుకో. సేవకుడి మీద మాట్లాడినా, సేవకుడి మీద తిరగబడితే దేవుడు ఏమన్నా చెప్పినా నా కనుగుడ్లో ఏలు పెడితే, దేవుని కనుగుడ్లో ఏలు పెట్టి ఎలా అంటే నీ ఏలేమవుద్ది చెప్పు? నీ బతుకేమవుద్ది? నీ కుటుంబం ఏమవుద్ది? నీ భవిష్యత్తు ఏమవుద్ది? నీ ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు ఏమవుతారు? నీకు పుట్టిన పిల్లలు, నీకు చేసుకున్న భార్య ఏమవుతారు? చూస్తూ ఉండి ఏమవుతారో. నిజాయితీగా సేవ చేస్తున్న వాళ్ళని అనే ముందు 70 సార్లు కాదు 1000 సార్లు ఆలోచించుకో. మోసే ఏమనలేదు, మోసే రగడక దిగలేదు, మోసే రోడ్డెక్కలేదు, మోసే ఏమనలేదు. ఇలా అన్నాడు. వెళ్ళి దేవుడు చెప్పాడు, ప్రభా ఇటు చాలా మాట్లాడుతున్నాను అన్నాను కానీ చెప్పాడు, సైలెంట్ అయిపోయాడు. దేవుడు అన్నాడు, నువ్వు పక్కుండు, ఆడి సంగతి నేను వెళ్తాను. మోసేకుండే గొప్పతనం, నాయకులకు ఉండాల్సిన గొప్పతనం ఏంటి చెప్పినా, ప్రతిదానికి ఎక్స్పీరియన్స్ ఇవ్వకూడదు. కొన్ని విషయాలు ఉంటే దేవుడికి చెప్పేయాలంతే. దేవుడికి ఎప్పుడైతే చెప్తామో దేవుడు ఎన్నవాళ్ళు. దేవుడు ఒక మాట్లాడాడు క్రొత్త నిబంధనలో కూడా, మీకు మీరే పగ తీర్చుకోనక చెప్పండి, నాకు స్పేస్ ఇవ్వండి, నేను చూస్తాను. నాకు స్థలం ఇవ్వండి, ఎవరిని ఎలా డీల్ చేయాలి నేను డీల్ చేస్తా. అందుకే మోసే చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమైందో తెలుసా? దేవుడు మోసేని పక్కనమన్నాడు, వాళ్ళ ముందుకు రమ్మన్నాడు. భూమి ఇడిపోయింది. 250 మందితో పాటు కోరాహును కూడా భూమి మింగేసి పోయారు. కోరాహు చనిపోయాడు కానీ కోరాహు కొడుకులు చనిపోయారు. ఎందుకంటే అప్పుడు చిన్న చిన్న పిల్లలు. ఆ పిల్లలు దేవుడు ఏమనలేదు. ఆ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఆ పెద్దవారికి పెళ్లి అయింది. ఆ పెళ్లి అయిన వారికి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకు పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు మనవలు పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళంతా ఒక పెద్ద ఊరంతా జనాగం అయిపోయారు. వాళ్ళంతా విస్తరించే సమయానికి ఇశ్రాయేలుకి 2వ రాజు పరిపాలిస్తున్నాడు. ఇశ్రాయేలు 2వ రాజు ఎవరు? దావీదు గారు. ఆ దావీదు గారు 2వ రాజుగా ఇశ్రాయేలుకి పరిపాలిస్తున్నప్పుడు, ఆ 2వ రాజు పరిపాలిస్తున్న దావీదు గారికి ఒక కోరిక వచ్చింది. ప్యాలెస్ లో తిరుగుతున్నాడు, కిందకి చూశాడు. ఆయన మనసంతా బాధ అయిపోయింది. ఎందుకు బాధ అయిపోయిందంటే, గొర్రెలు కాసుకుంటున్న చేత గాని అమాయకుడైన గడ్డము వస్త్రాలు మాసిపోయి చెదురు జుట్టుతో అరణ్యంలో తిరుగుతున్న నన్ను, గొర్రెల వెనకాల చేతికర పట్టుకుని తిరుగుతున్న నన్ను, నా చేతుల్లో రాజదండం పెట్టి అరణ్యంలో తిరుగుతున్న నన్ను అంతఃపురంలో నిలబెట్టి ప్యాలెస్ లైఫ్ నాకు ఇచ్చి, రాయల్ లైఫ్ నాకు ఇచ్చి, నన్ను మాత్రం ఎత్తులో పెట్టో, నన్ను బంగారం లాంటి మందిరంలో పెట్టో, బంగారం లాంటి అంతఃపురంలో పెట్టో, నువ్వు మాత్రం నీ సన్నిధి మందస్సం మాత్రం గుడారంలో ఉండడం నాకు నచ్చలేదు ప్రభు. నీ సన్నిధి గుడారంలో ఉండడం ఏంటి? ఈ మట్టి మనిషి అయిన నేను బంగారు మందిరం లాంటి ఈ అంతఃపురంలో ఉండడం ఏంటి? నాకు నచ్చలేదు ప్రభు. అందుకే నాకు ఫీలింగ్ వస్తుంది, నాకు బాధ అయిపోతుంది, నీకు మందిరం కడతా అన్నాడు. దేవుడు అన్నాడు, ఐడియా బాగుంది కానీ నువ్వు కట్టొద్దాను. ఏ ప్రభు అని అడిగాడు. నీ చేతులు రక్తము చేత తడిచిపోయి, నువ్వు కట్టొద్దు.
నాకు ఒక ఆశ కలిగిన నా ప్రాణానికి ఏంటి ప్రభు అని అడగకముందే, నీ ఆశ గల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను. నీ ఆశని ఎవరి ద్వారా నెరవేరుస్తానంటే నీ కొడుకు ద్వారా నెరవేరుస్తాను. సొలొమోను వచ్చాడు. సొలొమోను వచ్చే సమయానికి దావీదు గారు చేసిన మంచి పని ఏంటంటే, సొలొమోను గారు వచ్చే సమయానికి దావీదు గారు చేసిన మంచి పని ఏంటంటే, సొలొమోను వచ్చే సమయానికి ఏ కష్టం లేకుండా సొలొమోను మందిరం కట్టడానికి 46 ఎకరాల స్థలం కొన్నాడు. ఆ 46 ఎకరాల స్థలం కొన్నాడు. 46 ఎకరాల స్థలం కొన్నాడు. కొడుకు వచ్చే సమయానికి మందిరంలో పనిచేసే యాజకుల బృందాన్ని ఏర్పాటు చేశాడు. యాజకులు అంటే ఈ ట్రెండ్ లో పాస్టర్లు. ఆ పాస్టర్లకి జీతాలు ఇచ్చారు. వాళ్ళు లేవీకాండం అనే లేవీయులు అనే ఒక క్వాలిఫికేషన్ ప్రకారం వాళ్ళకి సేవకులకు వృత్తి ఇచ్చి వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చి కొత్త నోటిఫికేషన్ వాళ్ళకి రిలీజ్ చేసిన. ఆ కొత్త నోటిఫికేషన్ ఏంటంటే, ప్రత్యేకించి ఆత్మ తీవ్రత కలిగిన సంగీతకారులు, గాయకులు ఎవరైతున్నారో వాళ్ళని కూడా ఎంపిక చేస్తారు. అంటే సేవకులు ఉన్నారు, ఇప్పుడు గాయకులు ఉన్నారు, సంగీతకారులు ఉన్నారు. ఈ బంగారు దేవాలయాన్ని క్లీన్ చేయడానికి, పరిచర్య చేయడానికి పరిచారకులు కావాలి, వాళ్ళని కూడా ఎంపిక చేస్తారు. అంటే ఏ డిపార్ట్మెంట్ ఎలా ఉండాలో ఆ డిపార్ట్మెంట్ ఎంపిక చేస్తున్నాడు అన్నమాట. అంటే సేవకులు అనేది ఒక డిపార్ట్మెంట్, గాయకులు అనేది ఒక డిపార్ట్మెంట్, సంగీతకారులు ఇది ఒక డిపార్ట్మెంట్, క్లీనింగ్ సెక్షన్ ఇది ఒక డిపార్ట్మెంట్. ప్రతి డిపార్ట్మెంట్ ఎడదీశాడు. అంతా బాగా నడుస్తుంది. ఇప్పుడు ఆ మందిరాన్ని దేంతో కట్టబోతున్నారంటే చెప్పండి, బంగారంతో కట్టబోతున్నారు. బంగారంతో కట్టబోయే మందిరానికి కాపలా ఉండాలో వద్దా? అప్పుడు దావీదుకి ఐడియా వచ్చింది, ఎవరిని పెడితే బాగుంటుంది? కవాతులు చేస్తూ చాలా రెబలగా డ్యూటీ చేసే వాళ్ళు ఎవరున్నారని చూసినప్పుడు దేశంలో చూస్తే దావీదు కనబడిన జనాంగం కోరాహు కుమారులు కనబడతారు. ఎవరు? కోరాహు కుమార్. ఆ కోరాహు కుమారులు మోసే దావీదు గారు ఏం చేశారంటే, మీకు సైనిక ఉద్యోగాలు ఇస్తున్నానని చెప్పి వాళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళని ప్రత్యేకించి కవాతులు చేసే పోలీస్ డిపార్ట్మెంట్ లో సైనిక బలగాలుగా వాళ్ళని పెడితే ఈ దేవాలయం చుట్టూ వాళ్ళ కాపలా కాస్తున్నారు. ఈ కాపలా కాస్తున్న డోర్ కీపర్స్, ద్వారపాలకుల విభాగంలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు జనాలు వస్తూ పోతున్నాం అని చెక్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, దేవుని మందిరానికి కాపలా దేనికంటే అని మీరు అనుకోవచ్చు. దేవుని మందిరానికి కాపలా దేనికంటే అది మామూలు సిమెంట్తో కట్టే మందిరం కాదు. చెప్పండి, బంగారంతో మందిరం కడితే దేవుని మందిరానికి ప్రమాదం ఏంటంటే, ఎందుకు ప్రమాదం కాదు? మీకు ఉదాహరణ చెప్పనా? మీరు అప్పుడప్పుడు పేపర్లో చదువుతున్నారు లేదో, ఆడెవడో మీరు పేపర్లో చదివారు లేదో, ఆడెవడో దేవుడి దగ్గరకు వచ్చిన ఆ భక్తుడు వచ్చిన వాడు లోపలికి వెళితే లోపలికి పూజారి గారు వెళ్ళి బయటకు వచ్చే సమయానికి నెక్కి పట్టుకుంటుంది చూసారా, ఆ శతగౌరం పట్టుకొస్తాడు. దేవుడు వడ్డానాలు దొంగిలించే భక్తులు లేరు, దేవుడు శతమానాలు దొంగిలించే భక్తులు లేరు, దేవుణ్ణి ఎత్తుకెళ్ళిపోయే భక్తులు లేరు. ఇంకే అక్కడ వరకు ఎందుకు, చర్చికి వచ్చి కొత్త చెప్పులు వేసుకోవాలి ఉన్నారు లేదు చెప్పండి, సీపుర్లు అట్టిపోవాలి ఉన్నారు లేదు చెప్పండి. అరే సీపులు డెడ్ సీపుగా సీపుర్లే పట్టిపోతున్నారు, చెప్పే పట్టిపోతున్నారు. అలాంటిది గుడంతా బంగారం అయితే ఎంతసేపు ఆ తమ్మంగాడ చేస్తాడు ప్రార్థన, ఎందుకు రోజు మొక్కట్టిపోతాడు. ఈ మానవ స్వభావం దావీదు గారికి తెలుసు కనుక దేవాలయం చుట్టూ ఎవరిని పెట్టాడు? 46 ఎకరాల స్థలంలో కాపలాదారుని సైనికుల్ని పెట్టి వస్తూ పోతున్న వాళ్ళని చెక్ చేయాలి. అలాగే విదేశీయులు ఎవరైనా గూఢాసార్లు వస్తారేమో చూడాలి. దేవాలయానికి ఫుల్ గా టైట్ సెక్యూరిటీ ఇచ్చారు. ఆ టైట్ సెక్యూరిటీలో పనిచేస్తున్న పోలీసులే కోరాహు కుమారులు. ఈ కోరాహు కుమారులు జనాలు వస్తున్నారు పోతున్నారు. ఈ జనాలు వస్తూ పోతూ చూస్తున్న వీళ్ళకి జనాలకి దేవుడికున్న రగడ కనిపెట్టారు, జనాలకున్న అతిపెద్ద ప్రమాదాన్ని కనిపెట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆవేదనతో అరిశారు, ఆవేదనతో పాడారు. ఆ పాడిన వారు చేసిన పని ఏంటంటే కొన్ని కీర్తనలు రాస్తారు. ఆ కీర్తనలో ఒక కీర్తనే చెప్పండి 49వ కీర్తన. మళ్ళీ అర్థమవుతారా? ఆ 49వ కీర్తనలు ఏమని రాస్తున్నాడు? సర్వజనులారా ఆలకించండి, సామాన్యులేమి సామంతులేమి, ధనుకులేమి దరిద్రులేమి. మీరు అనుకోవచ్చు దరిద్రులు అంటే తిట్టనుకోకండి. సామాన్యులు అంటే సాదా సీదాగా బతికేవారు, సామంతులు బాగా డబ్బులు ఎక్కువైపోయిన వారు, ధనికులు జనాల్లో కాస్తంత అటు ఇటు కానీ మిడిల్ క్లాస్ పీపుల్స్ అన్నమాట. దరిద్రులు అంటే దరిద్రుల్లో ఇంకా దరిద్రంగా బతికే కడు పేదరికం ఉన్నవారు. అంటే ఆ రోజుల్లో జనాల్ని ఈ కేటగిరీలో విడదీస్తారన్నమాట. అంటే జనాలు ఇన్ని రకాలు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, చెప్పండి దరిద్రులు ఉన్నారు. అయితే ఎన్ని రకాల మనుషులున్నా మనుషులకి పేదరికం ప్రమాదం కాదు, మనుషులకి డబ్బు ప్రమాదం కాదు. ఎన్ని రకాల మనుషులున్నా మనుషులకు ఉండే ప్రమాదం ఏంటంటే సామంతున్నైనా సామాన్యున్నైనా ధనికున్నైనా దరిద్రున్నైనా ఎవరినైనా అందరినీ మింగేసేది ఒకటి ఉంది, దానికి మీరు భయపడలేదు.
సర్వజనులారా ఆలకించండి. ఈ భూమి మీదకి పుట్టుకొచ్చిన ఎవరికైనా మింగుడు పడని ఒక సంగతి ఉంది. దానిని గురించి ఎవడో నోటీస్ చేయట్లేదు. మా దర్యాప్తులో, మా డిస్కవరీలో, మా పోలీసు బలగాలకు ఒక విషయం అంత చిక్కింది. ఈ మానవ ప్రపంచానికి అతిపెద్ద ప్రమాదం ఉంది. అది ఇప్పటికే దాని నష్టాన్ని జరిగిస్తుంది, ఇప్పుడు జరిగిస్తుంది, అది జరిగించింది, జరిగిస్తుంది, జరిగించబోతుంది కూడా. దాన్ని ఆపేవాడు లేడు, దాన్ని అదుపు చేసేవాడు లేడు. అందుకే నా నోరు విజ్ఞాన విషయాలు పలుకుతుంది, పూర్ణ వివేకాల గురించి చెప్తున్నాం, గూఢార్థం గల ఆ సంగతి మీకు ఎలుగెత్తి చెప్తున్నాం. సితార తీసుకుని ఒక ట్యూన్ లో ఆ సంగతులు మీకు పాడుతున్నాం. అది మీకు అర్థం కావాలి. మీకు అర్థం కావట్లేదు అంటే భయపడవలసిన విషయానికి దేవాలయానికి వచ్చి మీరు భయపడలేదు, అనవసరమైన విషయాల కొరకు మీరు భయపడుతున్నారు. దేవుడికి ఎంతసేపు చెప్పిన ఈ లౌకికమైన భయాల కోసమే మీరు చెప్తున్నారు తప్ప మిమ్మల్ని మీ అనుకున్న వారిని మింగేసి ఒక భయం ఉందన్న సంగతి మీ బుర్రలకు ఎక్కట్లేదు. ఎందుకు మీరు దేనికి భయపడుతున్నారు, దేనికో కింద చెప్తున్నారు చూడండి. నా కొరకు పొంచువారు దోషకృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపదలకి నేను ఎలా భయపడవలను అంటే దాని అర్థం ఏంటి? నేను భయపడవలసింది ఆపదలకు కాదు, నేను భయపడవలసింది నా శత్రువులకు కాదు, నేను భయపడవలసింది నాకు స్కెచ్ చేసిన వారి మీద కాదు, నేను భయపడవలసిన ఒక విషయం ఉంది అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? మనం దేనికి భయపడాలి చెప్తాడు చూడండి. నా కొరకు పొంచిన వారు కొంతమంది ఉన్నారు, నాకు ఆపదలు ఉన్నాయి అంటే కొన్ని అనవసరమైన విషయాలకి మనం భయపడుతున్నాం. వాటికి భయపడకండి అంటున్నారు వీళ్ళు. భయాల్లో రకరకాలు ఉన్నాయి. ఒద్దికలకు భయపడిపోయే వాళ్ళు ఉన్నారు తెలుసా, బల్లులకు భయపడిపోయే వాళ్ళు ఉన్నారు. ఇక మగాళ్ళు అయితే ఆడు కట్టుకున్న బిల్డింగ్ రాత్రులు ఆడికే మేడ మీదకి వెళ్ళాలంటే భయం. మరి ఇది కట్టుకున్నా నాకు అర్థమవుతుంది. రాత్రులు వాష్రూమ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, భయం. అలా ఆవిడ సైకిల్ చేస్తాను వెళ్తున్నాను అంటున్నాడు. ఎందుకు? నువ్వు వెలుగుకుంటే వెళ్తున్నావు, మరి వస్తాను రాదని. చీకటి అంటే భయం, ఒంటరితనం అంటే భయం, శబ్దం అంటే భయం, పురుగంటే భయం, పాము అంటే భయం. గుర్తుపెట్టుకో, ఈ భయాల కన్నా ఒక భయం ఉంది, నేను మింగేసే భయం. నువ్వు దానికి భయపడలేదు, పురుక్కు భయపడుతున్నావు, చీకటికి భయపడుతున్నావు, ప్రమాదానికి భయపడుతున్నావు. ఇంకా దేనికి భయపడుతున్నావు తెలుసా? కింద రాస్తున్నా చూడండి. డబ్బున్న వారికి భయపడుతున్నావు, నీకు శత్రువు ఉంటే వాడికి భయపడుతున్నావు. చాలా మంది గొడవలు పెట్టుకుంటారు. గొడవలు ఏంటి చెప్పినా, వాళ్ళు పెట్టుకునే గొడవలు ఏంటంటే, వాళ్ళు పెట్టుకునే గొడవ అవతలవాడు సామాన్యుడు అనుకోండి, నోరు లేడు అనుకోండి, వీడు ఇల్లు అని బెదిరించేస్తారు. ఎందుకంటే ఆడికని నీడు బలవంతుడు కనుక. అదే అవతల డబ్బున్నాడు అనుకోండి, మనకి తెలిసారు గొడవలు అంటాడు. అంటే డబ్బున్నవాడితో గొడవలు పెట్టుకో, డబ్బు లేని వాడితో గొడవలు పెట్టుకుంటావు. ఎందుకంటే ఆడ అవసరమైతే చట్టాన్ని కూడా అండర్లోకి తెచ్చుకుంటాడని నీకు భయం. డబ్బున్న జబ్బు ఉందట అక్కడ రాస్తాడు చూడండి. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేను ఎలా భయపడవాలని బాగా వినండి. డబ్బులు ఉన్న వారికి జనాలు భయపడతారు, డబ్బున్న వాళ్ళకు కూడా భయం లేదనుకుంటారు, కానీ వాళ్ళకు కూడా భయం ఉంది. డబ్బున్న వాళ్ళంట తమను తామే పొగుడుకుంటారంట. పొగుడుకోరా? వాడున్నాడు అక్కడ ఉత్తర పదంలో, వాడికి బాగా డబ్బులు ఎక్కువ వచ్చినాయి. ఆడేమన్నా చెప్పిన, ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము. ఆడికి రాత్రులు నిద్ర వస్తలేదండి. ఎందుకు? డబ్బులు ఎక్కువైపోయి. బాగా డబ్బులు ఎక్కువైపోయినా మీరు ఎప్పుడైనా చూసారో వాళ్ళకి రాత్రులు నిద్ర రావు. రెస్టారెంట్లంట, బార్లంట, అలాగు ఇలాగు, రోడ్లంట, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరుకుతారు. ఎందుకు? వీళ్ళకి నిద్ర రాదు. పబ్బులు, క్లబ్బులు, షికార్లు, సెదా, వీళ్ళకి నిద్ర మాత్రం వేసుకుని నిద్ర రాదు. ఎందుకు? డబ్బులు ఎక్కువైపోయి. చాలా మంది చూడండి, ప్రాపర్టీ ఏమైపోతున్నానో, దాన్ని ఎలా డెవలప్ చేయాలనో, ఇలాంటి డబ్బు జబ్బు. అది డబ్బు ఉన్న వాళ్ళ మాటలు కూడా ఎలా ఉంటాయి చెప్పిన. ఎవడైనా ఇంటికి వచ్చాడు అనుకోండి, ఎవడైనా ఇంటికి వస్తే వాళ్ళ మాటలు టీ తాగుతారు, కాఫీ తాగుతారు, గేట్ గడ మళ్ళీ వెళ్తారు. మనకి ఏమని, ఇది మందే, అది మందే, అది మంది, ఇది మంది. ఇంకా బిట్టు ఉందా? బిట్టుకునేద్దాం అనుకోండి. ఏంటి బిట్ అంటే? సైట్. బాగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళ యొక్క ఆలోచన ఎక్కడ చెప్పిన, స్థలాల మీద చెప్పండి, వస్తువుల మీద, వీటి గురించి గొప్ప చెప్పుకుంటా. ఒకప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి పెళ్ళికి వెళ్ళాను, వాకింగ్ చెప్తున్నా. ఒక్కో స్పీకర్కి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఒక్కో స్పీకర్కి ఒక ప్రాబ్లం ఏంటంటే, నా ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా లేచి అటు ఇటు తిరిగినా, సౌండ్ సరిగ్గా లేకపోయినా నేను చెప్పిన, అది నా ప్రాబ్లం. మరో కొంతమంది స్పీకర్కి మరో ప్రాబ్లం. నేను వాకింగ్ చెప్తున్నాను, మా ఫ్రెండ్ వాళ్ళ అత్త 70 సార్లు లేచింది వాకింగ్ చెప్తుంది. ఆవిడ నాకు తెలిసి ఏమనలేదు, లెగుస్తుంది వస్తుంది.
వాక్యం అయిపోయింది. ఎవరు ఇంటికి రా, మీ అత్త అన్నిసార్లు తిరిగిందని అడిగాను. అన్నాడు ఎందుకు లేదరా, మా అత్త కొత్త నెక్లెస్ కొన్నదరా అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు పెళ్లి కూతురు కన్నప్పుడు అందరికి ఇప్పుడు ఎవరు కనపడాలి చెప్పండి? ఇప్పుడు నెక్లెస్ కనపడదు. డబ్బున్న వాళ్ళు చూపించుకుంటారు, డబ్బున్న వాళ్ళు మాటల తేడా ఉంటాయి, డబ్బున్న వాళ్ళు అదో రకమైన ధైర్యం ఉంటుంది వాళ్ళకి. మన దగ్గర డబ్బులు లేవనుకోండి, మన తాలూకు ఎవరైనా హాస్పిటల్ ఉన్నారనుకోండి, డాక్టర్ గారిని ఏమని బతిమాడుతుంది చెప్పండి? అయ్యా ఇవి చేతులు కాదు కాళ్ళు, తల తోక తాకట్టెట్టి తెచ్చి మీకు ఏదో డబ్బులు ఇస్తాం, అయ్యా మా వాళ్ళని బతికించండి అయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా, దేవుళ్ళలాగా అనుకుంటున్నాం, బతికించండి అయ్యా, బతికించండి అయ్యా అని ప్లీజ్ చేస్తాం, బతుకులాడుకుంటాం, దయ చూపించండి అని కోరుకుంటాం. అది గుర్తుపెట్టుకోండి. మన దగ్గర డబ్బులు లేవనుకోండి, ఇలా బతుకులాడుతాం. అదే డబ్బులు ఉన్నాయనుకోండి, ఏమన్నా చెప్పనా? హలో డాక్టర్ గారు, డబ్బులు ఎంతైనా పర్లేదు, మా వాడు చెప్పండి బయటకు వచ్చి, వీడి మాట ఏంటి ఎలా ఉంది చెప్పండి? డబ్బులు లేకపోతే బతిలాడుతుంది. అందుకే డబ్బున్న వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు నువ్వు భయపడుతున్నా కానీ వాడిని నిన్ను మింగేసేది ఒకటి ఉంది, వాడికి నీకు సమానంగా నీ మీద దాడి చేస్తుంది. ఇందుకే ఏంటి ఈ కీర్తన కంటెంట్ ఏం చెప్తున్నాడంటే 10వ వచనం చెప్తున్నాడు చూడండి, జ్ఞానులు చనిపోతారు అంటే పైన ఏంటి? డబ్బున్న వాళ్ళు చనిపోతారు, డబ్బు లేని వాళ్ళు చనిపోతారు, ధనికులు చనిపోతారు, దరిద్రులు చనిపోతారు, ఇంకా కొసమారిపోయింది చెప్పిన జ్ఞానం ఉన్నవారు కూడా చనిపోతారు. జ్ఞానులు అనగానే నేను చెప్తున్న జాతకమేనండి. ఐన్స్టీన్ గారు తెలుసుగా, ఐన్స్టీన్ గారు చెప్పిన సిద్ధాంతాలు ఈ రోజుకి జనాలకు అర్థం కాక ఆయన మెదడుని ఇంకా ల్యాబ్లో దాసారు, ఇంకా ఏమని ఉండిపోయి ఏమో అని. ఐన్స్టీన్ గారు చెప్పిన టైం ట్రావెల్ సబ్జెక్ట్ ఉంటుంది, ఎప్పుడైనా వినండి. క్వాంటమ్ థియరీ అని ఒక థియరీ ఉంటుంది, ఎప్పుడైనా సరదాగా ఇంటికి వెళ్తారు, అర్థం అవ్వదు కానీ వినండి, యూట్యూబ్లో కొట్టండి క్వాంటమ్ మెకానిజం అంటే ఏంటి కొట్టండి. ఆయన చెప్పిన థియరీ ఏంటి చెప్పిన, ఆయన ఒక రోజు ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆయన డ్యూటీ చేసేవాడు ముందు, సైంటిస్ట్ అవ్వకముందు. ఆయన ట్రైన్లో వెళ్తున్నప్పుడు, ఆయన వేగంగా ట్రైన్లోకి వెళ్తున్నప్పుడు నిలువు గడియారం స్తంభాలు ఉండేవి, గుర్తుందా? ఒకప్పుడు ఇలా గడియారం స్తంభాలు ఉండేవి కదా, మీరు తెలిసిన నిలుగుపోయి తెలిసినట్టు చూడండి, ఉన్నాయి కదా. ఆ నిలువు గడియార స్తంభాలు చూస్తే ఈ ట్రైన్ ఒక్కోసారి స్పీడ్కి వెళ్ళినప్పుడు టైం ఒకలా ఉండేదట, ఇంకా స్పీడ్కి వెళ్తే టైం మరోలా ఉండేదట. ఆ గడియారం దగ్గర వచ్చేసరికి రోజుకు ఒక టైం కనబడదు. అంటే ఎందుకు రోజు ఒకే టైం ఉండలేదు, టైం ఎందుకు మారుతుందంటే ట్రైన్ వేగము కాలము రెండు లెక్క కట్టాడు అనమాట. అంటే కాలము వేగము మనం లెక్కలు చేస్తాం కదా, అప్పుడప్పుడు 6th 7th చేసాం కదా, కాలం ఈక్వల్ టు చెప్పండి వేగం, ఈ రెండు ఆయన ఆలోచన సిద్ధాంతాలు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ కాలం ఇంకా మీకు బాగా అర్థం. నేను రాజమండ్రి నుంచి వచ్చాను, నేను ఒక 120 స్పీడ్లో కొడితే సరిగ్గా 120 స్పీడ్లో వస్తే గంట 10 నిమిషాలు వస్తాయి అంటే, ఇంకా గట్టి మాట్లాడితే లేదు 1 గంటన్నరలో వచ్చాం. ఇంకా స్పీడ్ కొడితే నడుతాను, ఇంకా స్పీడ్ వస్తే 40 నిమిషాలు వస్తాం, ఇంకా స్పీడ్ కొడితే 30 నిమిషాలు వస్తాం, ఇంకా స్పీడ్ వస్తే 20 నిమిషాలు వస్తాం, ఇంకా స్పీడ్ వస్తే 10 నిమిషాలు వస్తాం, ఇంకా స్పీడ్ వస్తే 5 నిమిషాలు వస్తాం, ఇంకా స్పీడ్ వస్తే చెప్తున్నాను టైం ఆగిపోద్ది. నేను సీరియస్ చెప్తున్నాను, సైన్స్ ఇది. అంటే దాని అర్థం ఏంటి? కాలం వెళ్ళేకూడదు, అంటే స్పీడ్ పెరగకూడదు, దాన్ని లైట్ స్పీడ్ అంటారంటే ఈ స్పేస్ లో ఒకేసారి లైట్ స్పీడ్ లో మనం వెళ్ళలేం. ఒకసారి లైట్ స్పీడ్ లో సెకండ్స్ కి లైట్ స్పీడ్ లో వెళితే 3 లక్షల కిలోమీటర్ల వేగంతో లైట్ స్పీడ్ లో వెళ్తేనట టైం అలా ఆగిపోద్ది. అంటే నీ టైంని ఎప్పుడైతే దాటావో నీకు కాలం అవదు, నీ కాలం ఎప్పుడైతే దాటుతావో నీకు వయసు అవుతుంది, నీకు వయసు అవ్వకపోతే సావు రాదు. చెప్పాడు ఇది నిజంగా జరుగుతుంటే ఇది నిజంగా జరుగుద్ది. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే కొన్ని రోజులు స్పేస్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ భూమి మీదకి వస్తే, సేమ్ ఈక్వల్ ఏజ్ లో కొన్ని రోజులు స్పేస్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ భూమి మీదకి వస్తే, వాడిది నాది ఒకే వయసు అయినా వాడి వయసు ఇంకా నాకన్నా తక్కువ ఉంటుంది, నా వయసు మాత్రం ముందే అయిపోతుంది. ఎందుకు? నేను ఈ గ్రావిటీలో ఉన్నాను కనుక. అర్థమైతే చూడండి. అంటే ఈయన ఏం చెప్తున్నాడు? కాలం అంటే విశ్వంలో కాలంతో ప్రయాణం చేస్తే కాలం ఆగిపోద్ది. ఇలాంటి విషయాలు చెప్పాడండి మేధావి. ఇంకా విషయం చెప్పినా మనకు బాగా వినండి. ఈ విశ్వానికి కూడా వామ్ హోల్స్ ఉన్నాయి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ విశ్వానికి కనబడిన ఒక హోల్స్ ఉన్నాయి, అందులో కనుక టైం ట్రావెల్ తో మనం ట్రావెల్ చేస్తే, లేదా బ్లాక్ హోల్ లోకైనా ట్రావెల్ చేస్తే, ఈ విశ్వానికి ఈ అంచు నుంచి అంచు, అంటే ఒక తూములోకి దూరితే ఇయ్యప్ప ఒక ముఖం అయ్యప్ప ఒక ముఖం ఎలా అయితే ఉంటుందో, ఈ విశ్వానికి కూడా ఈ హోల్స్ కుండా ప్రయాణం చేస్తే వెళితే గతంలో కన్నా వెళ్ళిపోతామంట, లేదా భవిష్యత్తులో కన్నా వెళ్ళిపోతాం, లేదా ఒక కొత్త టైంలోకి వెళ్తామంట. అంటే దీని అర్థం ఏంటి చెప్పండి? ఈ ప్రపంచానికి కాలం అంతా బంధింపబడింది, ఇది ఒక ఫ్యాబ్రిక్ లా నడుస్తుందని చెప్పాడు. ఎంత పెద్ద మేధావి! బాగానండి. గతాన్ని గురించి మాట్లాడాడు, వర్తమానం గురించి మాట్లాడాడు, భవిష్యత్తు గురించి మాట్లాడాడు, కాలాన్ని గురించి మాట్లాడాడు, వేగాన్ని గురించి మాట్లాడాడు, అన్నీ మాట్లాడాడు. కానీ ఆ జ్ఞానం ఏమేడు చెప్పనా? అన్నీ చెప్పగలిగాడు కానీ
చావు ఎందుకు వస్తుందో చెప్పలేక ఇప్పటికీ అర్థం కాని సిద్ధాంతాలు థీరీస్ ఎన్నో ఉన్నాయి ఆయనకి. కొన్ని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయలేకపోయారు. ఇప్పటికీ మింగుడు పడిన థీరీస్ ఎన్నో ఉన్నాయి. అలాంటి థీరీస్ ఇలాంటి గొప్ప గొప్ప ఎప్పటికీ నవతరం సైన్స్ ని సవాల్ చేస్తున్నంత పెద్ద థీరీ మాట్లాడిన ఆయన చావు ఎందుకు వస్తుందో చెప్పలేకపోయాడు. ఐన్స్టీన్ చనిపోయాడు, సర్ ఐజాక్ న్యూటన్ చనిపోయారు. ఎవరైతే ఉన్నారో స్టీవ్ జాబ్స్ చనిపోయాడు. స్టీవ్ జాబ్ అంటే మాటలా? ఎన్ని ఫోన్లు వచ్చిన ఐఫోన్ కొట్టే ఫోన్ ఉందా? యాపిల్ కొట్టే ఫోన్ ఉందా? యాపిల్ కొట్టే టెక్నాలజీ ఉందా? అడ్వాన్స్ నడుతాం. వాళ్ళ టెక్నాలజీ ఏంటి? ఏ ఫోన్ అయినా యాక్ట్ చేయగలరు కానీ ఆ ఫోన్ యాక్ట్ చేయలేదు. దానికి ఉన్న సెక్యూరిటీ కానీ దానికి ఉన్న క్యాపబిలిటీ కానీ అన్నిటినీ దాటి ఉంది. అలాంటి మేధావి అన్ని కనిపెట్టగలిగాడు. కానీ మా హాస్పిటల్ మంచం ఉంది అన్నాడు. ఏమని చెప్పినా నా దగ్గర డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఈ సావు నుంచి లేపగలిగే జ్ఞానం మాత్రం నా దగ్గర లేదు. స్టీవ్ జాబ్స్ చనిపోయాడు, ఐన్స్టీన్ చనిపోయాడు, జ్ఞానులు చనిపోయారు. ఇప్పుడు బాగా ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, నోబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళైనా, ఎంత పెద్ద పితామహులైన ఏమైనా చెప్పండి, చనిపోయారు. జ్ఞానులు క్వైట్ ఆపోజిట్ ఒక బ్యాచ్ ఉన్నారట, మూర్ఖులు కూడా చనిపోతారు. అంటే జ్ఞానం ఉన్నవాడు చనిపోతాడు. చెప్పండి, జ్ఞానం లేనివాడు చనిపోతాడు. అడుగుతున్నాను, సైంటిస్టులు అందరూ ఎక్కడ ఉంటారు? ల్యాబ్లు ఉంటారు, గవర్నమెంట్ సెంటర్ ఆఫీసులు ఉంటారు. మరి మూర్ఖులు ఎక్కడ ఉంటారు? మన సెంటర్లో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు నడుతున్నా? సైంటిస్ట్ అంటే ఈ థీరీస్తో మాట్లాడుకున్నాం. మరి మూర్ఖులు అంటే వీళ్ళకేం థీరీ ఉన్నాయి? వీళ్ళకి ఏంటంటే వీడు మూర్ఖుడు, వీడు ఏమనుకుంటాడంటే అందరు నన్ను హీరో అనుకోవాలనుకుంటాడు. అందరు నన్ను హీరో అనుకోవాలనుకుంటాడు కనుక ఏ సరంకాలు అమ్ముకోవడానికి వచ్చిన కూడా కొడతాడు వీడు. ఎందుకు? వీడు మూర్ఖుడు. ఐస్లు అమ్ముకోవడానికి వచ్చిన కూడా కొడతాడు వీడు. వీడు ఎంత మూర్ఖుడు అంటే వీడికి సంబంధం లేని గొడవలో కూడా దూరి ఆడిని గింటెత్తుంటాడు, ఈయన్ని గింటెత్తాడు. ఎందుకు? మూర్ఖుడు. వీడు ఏమనుకుంటాడంటే ఎవరు నన్ను కొడితే నన్ను హీరో అనుకుంటున్నాను అనుకుంటాడు. అందుకే ఆడి బండి తోలే విధానం వేరు, వాడు మాట్లాడే విధానం వేరు. కానీ ఆయన సన్నాసిగాడు పనికి మనది మన ఊర్లో పుట్టాడు అనుకుంటున్నాడు అనుకోడాడు. ఎందుకంటే ఆడు మూర్ఖుడు. ఆడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటాడు, ఇష్టం వచ్చినట్టు గొడవ పెట్టుకుంటాడు. ఆడికి అనవసరమైన గొడవల్లో కూడా దూరతారు. అందుకే ఈ మూర్ఖులు రాను ఏమవుతారంటే రౌడీ సీట్లు అవుతారు. అలాగే మా ఏరియాలో ఒక రౌడీ సీటర్ అయిపోయాడు. ఊరు అడగండి, పేరు అడగండి, బ్రేకులు కూడా అడగండి. ఆ తర్వాత ఆయన అక్కడికి వచ్చిన ఏరు సిరగలు అమ్మడానికి వచ్చిన కొట్టేవాడిని, ఐస్లు అమ్మడానికి వచ్చిన కొట్టేవాడు, అందరిని కొట్టేవాడు. ఎందుకంటే ఈడే మూర్ఖుడు అనుకుంటే మళ్ళీ ఇడికో మంద ఏడిసేది వెనకాల మంద. ఈ బామ్మద్దులు, బావలు, తమ్ముళ్ళు ఉంటారు చూసారా, ఈ జోలికి వెళ్తే అలా మందర గడిపేవారు జనాల మీద. అందుకే ఆ జోలికి ఎవడే వెళ్ళేవాడు కదా. ఈడే మూర్ఖుడు అంటే ఆ వెనకాల ఇంకా మూర్ఖులు. రాను రౌడీ సీటర్ అయిపోయాడు. ఏమైపోయాడు? ఆ రాను రౌడీ సీటర్ అయిపోయినాడు. ఒక రోజు ఏమైందంటే అడికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే అడికి అంత పెద్ద ప్రాబ్లం, చివరికి డయాలసిస్ వరకు వెళ్ళిపోయింది బండి. అప్పుడు అన్నదమ్ములు వచ్చారు, అన్నయ్య నువ్వు త్వరగా రావాలరా, నువ్వు లేక చాలా మంది ఎక్స్ట్రాలు చేస్తున్నారు ఇదిలో, నువ్వు త్వరగా వస్తే వాళ్ళ సంగతి సెటిల్ చేద్దాం, నువ్వు త్వరగా రా అంటే అప్పుడు ఇది అన్నాడు హాస్పిటల్ మనిషి నుంచి. అంటే అన్నీ లేరా అన్నాడు. అలా ఎందుకు? అంతకుముందు మాట్లాడితే ప్రతి వాడిని కొట్టావు, అంతకుముందు మాట్లాడితే లెగిలేసి పడేవారు, అంతకుముందు ప్రతి వాడి మీద. ఇప్పుడేమైంది? బండి బోర్కి వచ్చింది. నేను మూర్ఖులు కూడా చనిపోరు. కుల నాయకులు ఏమయ్యారు, మత నాయకులు ఏమయ్యారు, రౌడీ సీటర్లు ఏమయ్యారు, ఇండియా లేనేసిన డాన్లు ఏమయ్యారు నడుతున్నాను. ఈ బిల్లి ఎవడైతున్నాడో ఆ భయంకరమైన ఆ టవర్స్ పడవలసిన ఆ తాలిబాన్ అధినేత వాడేమయ్యాడు, బిల్లాడేనేమయ్యాడు, సద్దాం హుస్సేన్ ఏమయ్యాడు, ఏమయ్యారు అందరూ? మూర్ఖులు సైతం చనిపోయారు. తమిళ టైగర్ ప్రభాకర్ పిల్లై ఏమయ్యాడు అడుగుతాను. తుపాకీలు పట్టుకుని అడవుల్లోకి పోయి గవర్నమెంట్ గడగడలాడించిన వాళ్ళు ఏమైపోయారు? ఎవరైనా చనిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఎంత మూర్ఖ స్వభావం కలిగిన వయసు ఉన్నప్పుడు ఎంతమందిని కొట్టావో, ఎంతమందిని ఎగిరావో, ఎంతమంది మీద తిరగబడ్డావు కానీ గుర్తుపెట్టుకో, ఒక టైం వస్తుంది అది నిన్ను మింగేసేటే. దాని పేరు సావు. అది డబ్బున్న వాడిని క్షమించదు, డబ్బు లేని వాడిని క్షమించదు, సామాన్యుని క్షమించదు, సామంతుడిని క్షమించదు. అది ఎవరినైనా ఎత్తుకెళ్ళిపోతుంది. అది కనికరం లేదు, దానికి చుట్టాలు ఎవరు లేరు. ఇంకా ఎవరు చనిపోతారట? ఎందుకు చెప్తున్నాను వినండి, మీకు అర్థం అవుద్ది. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టి తమ ఇండ్లు నిరంతరం నిలిచినని, తమ నివాసాలు తరతరం ఉండునని వారు అనుకుందరు. తమ భూములకి తమ పేర్లు పెడతారు. చాలా మంది భూములు చూసి మురిసిపోతారు, ఆ భూములకి పేర్లు పెడతారు.
నేను అడుగుతాను, గుర్తుపెట్టుకోండి. తమ ఆస్తికి పేర్లు పెడతారు, నిరంతరం ఉంటాయని పేర్లు పెడతారు. ఓకే, బాగానే ఉంది ఐడియా, గుర్తుపెట్టుకోండి. మీ భూములు ఏంటో నాకు తెలుసా? నా భూములు ఏంటో మీకు తెలుసా? తెలిసినా చెప్తారా? చెప్పండి. చెప్పండి. కానీ మనందరూ తెలిసిన భూములు చెప్తాను మేడం. ఇంద్రమ్మ గృహాలు అన్నారు. ప్రశ్న, ఇంద్రమ్మ ఏది? ఇంద్రం భూమి ఉంది, చెప్పండి. ఇంద్రం వెళ్ళి లాజికల్గా విన్నారు. రాజీవ గృహాలు అన్నారు. రాజీవ గృహ కల్ప ఉంది. రాజీవ్ ఏడి? ప్రశ్న, ఇప్పుడు చంద్రన్న గృహాలు అంటారు, నెక్స్ట్ డేట్ అన్నాడు. నెక్స్ట్ జగనన్న గృహాలు అంటారు, నెక్స్ట్ డేట్ అని అడగండి. జేమ్స్ గారు హౌస్ అంటారు. జేమ్స్ ఎన్ని రోజులు ఉంటాడు? మీకేమర్థమవుతుంది చెప్పండి? భూములు ఉంటాయి, భూములకి పెట్టిన పేర్లు ఉంటాయి, కానీ ఎవరు ఉంటారు చెప్పండి? గమ్మత్తు నాకు ఎగ్జాంపుల్ చెప్తాను కదా. ఒకే అమ్మ గర్భాన్ని పుట్టిన అన్నదమ్ములు భూముల కోసం కొట్టుకోరా? ఇల్లు కోసం కొట్టుకుంటారు. వెనకాల తోకలు ఉంటాయి కదా, తోకలు కుదురుండే ఉన్నాం. అన్నదమ్ములు ఒకే గర్భాన్ని పుట్టిన అన్నదమ్ములు ఇద్దరు కూడా గొడవ పెట్టుకుంటారు. ఎంత గొడవ పెట్టుకుంటారంటే, ఒక గది కోసం, అంటే ఆ గదికి ఈ గదికి ఉన్న సరిహద్దు గోడ కోసం, దడి కోసం గొడవ పెట్టుకుంటారు. పెట్టుకోరా? దడి కోసం గొడవ వచ్చిందట, గోడ కోసం గొడవ వచ్చిందట. గోడ అవతల ఆళ్ళు లింగి పైకడేడట, గోడ అవతల ఈళ్ళు లింగి పైకడ. ఎందుకు కొట్టుకోవడానికి? రారా, ఈరోజు నువ్వన్న ఉండాలి, నేనన్నా తెలుగు. ఎవడి మీదకి? అన్నయ్య మీదకి. ఎవడి మీదకి? తమ్ముడి మీదకి. రా, ఈరోజు నువ్వన్నా నేనంతే. రారా బయటకి. ఆడికి అతి తీసాడట, ఈ కర్ర తీసాడట. ఇచ్చినట్టు చెప్పినా ఆ లింగి పైకి కొట్టినాడు, ఈ లింగి పైకి కట్టినాడు. గోడ అవతల ఆడి చచ్చిపోతాడు, గోడ అవతల ఈడి చచ్చిపోతాడు. ఆడిపోతే ఈడిపోతాడు. ఏముంటుంది చెప్పండి? గోడ. దేనికోసమైతే మీరు లింగిని పైకి కొట్టేశారో చెప్పండి? ఆ గోడే ఉంటది రయ్యా. ఈ తమ్ముడు పోతాడు, చెప్పండి. నువ్వు పోతావు. దడవతలు తోడు కొడతారు, దడవతలు తోడు కొడతాడు, దడవతలోడు పోతాడు, చెప్పండి. దడవతలోడు పోతాడు, ఏముంటుంది చెప్పండి? దడే ఉంటది. భూములు నిరంతరం ఉంటాయి, నడుతున్నాను. ఇదే నేల, మీరు కూర్చున్న నేల, ఈ నేల ఎంత మందిని చూసుంటాది? అది ఉంది, ఆ లేరు. ఇదే నేల మీద ఎంతమంది నిలబడి ఉంటారు, ఎంతమంది తిరిగి ఉంటారు? వాళ్ళందరూ ఏరి. ఇన్ని వేల సంవత్సరాల నాగరికతలో వాళ్ళందరూ ఏరి మట్టిలోకి పోయారు. ఈ మట్టే ఉంది, మనిషి లేడు. ఇంతకు ఎలా జరుగుతుంది? మనిషిని తెలియకుండా ఏలుతున్న ఒక ప్రభుత్వంలో పనిచేస్తున్నది ఉంది, దాని పేరు చావు. అది ఎవరిని వదలదో, అది జాలి పడదు, ఎవరి మీద చూపించదు, అది ప్రతి ఒక్కరి మీదకి దాడి చేస్తుంది. అది కింద చెప్తున్నాడు చూడండి. ఘనత వహించిన మనుషుడైనను వాడు నిలవజాడు, వాడు నశించిన మృగమును పోలిన వాడు. కిందికి అంటున్నాడు చూడండి. వాడు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడైనా చనిపోతాడు. నేను త్వరగా ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడైనా చనిపోతారు. ఎందుకు చనిపోరు? కరోనా వచ్చిన టైంలో, బాగా వినండి, కరోనా వచ్చిన టైంలో, కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని భయపెట్టేసింది. అది భయపెట్టిందో లేదో కానీ న్యూస్ లీటర్లు మాత్రం బాగా భయపెట్టేశారమ్మా. వచ్చింది ఎంత, అది చెప్పేదంతా. ఆ న్యూస్ లీటర్లు ఇంకా ఏం న్యూస్ లేదు. ఇంకా ఆ న్యూస్తో ఒక స్టిక్కర్ పట్టుకుని ఆ స్క్రీన్ చూపిస్తూ దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే, అనగానే మనం అందరం ఎలా కళ్ళు పెద్ద చేసి టీవీల దగ్గరకు వచ్చి దాని మొదటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, కుడుముక్కు మూసిపోయినట్టు ఉంటారు. కానీ నేను నుంచి అలాగే ఉంటుంది అనుకున్నాము. కొంచెం కడుపు పైకి లేసినట్టు, అవునవునవును లేచిపోయి లూజ్గా 2 మాసాలు తోతాడు, 3 అయింది, 3 సగం భయానిగా చేసిపోయారు జనాలు కదండి. భయపడి చంపేస్తారు. కరోనా లక్షణాలు రాంగ్ వీడియోస్ చూపించారు. వీడియోస్ చెప్పి ఇలా ఎగిరిపడిన వీడియోలు చూపించారు, గుర్తుంది? ఇలా ఎగిరిపడి చిన్నపిల్లలు అని అడుగుతాను. కరోనా ర్యాబీస్ లక్షణాలు ఉన్నాయి కరోనాకి? లేవు. ర్యాబీస్ వచ్చిన వాళ్ళు పడతారు, నీళ్ళు వేసినా ఫ్యాన్ వేసినా. అంటే కుక్కగారి శ్వాస చూసారు, అది ర్యాబీస్. ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు వైబ్రేట్స్ తో భయపడతారు. కానీ అదే లక్షణాలు ఎవరికున్నట్టు చూపించారు చెప్పండి? అదే సగం భయానికి చేసి ఒక ఎమ్మెల్యే గారికి కరోనా వచ్చింది. ఘనత వహించిన పదవిని చూస్తారు జాతీయ. ఒక ఎమ్మెల్యే గారికి కరోనా వస్తే, ఎమ్మెల్యే గారికి ఫ్యామిలీ డాక్టర్ ఉంటే, ఆ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ తీవ్రతగా ప్రపంచాన్ని ఆ రోజు కరోనా భయపెట్టేస్తున్నప్పుడు, డాక్టర్లు భయపెట్టేస్తున్నప్పుడు, వైద్యులు భయపెడుతున్నప్పుడు, మీడియా భయపెడుతున్నప్పుడు, ఆ ఎమ్మెల్యే గారికి భయమేసి ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. ఆయనకి 1000 కోట్లు ఉన్నాయి. అందులో ఏమన్నాడంటే, మీకు 500 కోట్లు ఇస్తాను నన్ను బతికించండి డాక్టర్ గారు అంటే, పైనుంచి కింద వరకు కవరేజ్ ఉన్న డాక్టర్ గారు. అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే, నీకు 500 కోట్లు ఇస్తాను అర్జెంట్గా నుంచి వెళ్ళిపో అన్నాడు. ఎమ్మెల్యే గారు చచ్చిపోయింది నిజంగా. ఎవరు ఏంటన్నాడు అంటే, కోట్ల రూపాయలుండి పేరు మోసి నియోజకవర్గంలో పేరున్న ఎమ్మెల్యే కూడా చచ్చిపోతాడు. పార్లమెంట్ లో శాసనాలు చేసేటప్పుడు ఈయన ఓటేస్తే గాని కొన్ని బిల్లులు
ఏవైతే నువ్వు పాస్ అవని పార్లమెంట్ మెంబర్ ఎంపీ కూడా చనిపోతాడు. సీఎం చనిపోతాడు, పిఎం చనిపోతాడు, మంత్రులు చనిపోతారు, డబ్బులు వాళ్ళు చనిపోతారు, డబ్బు లేని వాళ్ళు చనిపోతారు. ఒక్కడేటి నువ్వు నేను మనమందరం చనిపోతాం. దానికి ఎవరో తారతమ్యాలు లేవు. కింద చెప్తున్నారు చూడండి 11 స్వతాశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వాటిని అనుసరించి వారికి ఇదే గతి. ఇదేం బ్యాచ్? స్వతాశీ పూర్ణులు అంటే కొన్ని వ్యాఖ్యానాలు ఇలా ఉంది, కొన్ని వివరణలు ఇలా ఉన్నాయి. స్వతాశీ పూర్ణులు అంటే వీళ్ళ గురువులా నిలబడతారట. ఆ గురువు మాటలు పాటించే వాళ్ళు కొంతమంది ఉంటారట. వీళ్ళు ఎవరంటే ఎక్కువ కోపడరట, సాత్వికంగా ఉంటారు సార్. వాళ్ళు సాత్వికంగా ఎందుకు కొట్టినారంటే ఎక్కువ కోపపడితే త్వరగా చచ్చిపోతారని. చెప్పండి, ఎక్కువ కోపపడితే త్వరగా చచ్చిపోతారని వీళ్ళు ఏం చేస్తారట, కోపం వచ్చినప్పుడట గాలి ఇలా తీసుకుని అలా వదిలేస్తారని. ఎందుకు? కోపం తగ్గిపోలే, కోపం ఎక్కువ ఉంటే త్వరగా చచ్చిపోతారని. అందుకే వీళ్ళు కోపపడరట. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు నోటి మాటలు అనుసరించి ఉన్నారట. అందుకే కోపం వచ్చినప్పుడు ఏం చేయాలంటే అంకెలు లెక్కెట్టుకోండి, గాలి ఎక్కువ తీసుకోండి, ఒకేసారి ముక్కులను తీసుకుని ముక్కులను వదిలేయండి, అలా అనుకోండి, పైకి చూసుకోండి, ఆడ ఎంక చూడకండి. ఇవన్నీ దీనికంటే బతికేద్దామని, ఎక్కువ కాలం బతికేద్దాం. అందుకే ఈ రిటైర్ అయిపోయిన బామలు తాతలు వీళ్ళందరూ తెల్లవారుజాము 4:30కి సిటీల్లో పార్కులకు వెళ్తారు. ఎందుకు? నవ్వడానికి. శ్వాస మీద దేశ. అక్కడికి వెళ్ళి మీరు కావాలని చూడండి, అక్కడికి వెళ్ళి ఈ గురువు మధ్యలో నిలబడతారు. గురువు ఎవరో ఒకరు నిలబడతారు, మధ్యలో నిలబడి ఆ నిలబడిన తర్వాత వీళ్ళందరికీ ప్రాక్టీస్ చెప్తాడు. ఇప్పుడు మనందరం ఒకేసారి సింహంలా నవ్వుదాం అనగానే నవ్వుతారు. వీళ్ళందరూ 4:30కి వచ్చేస్తారు అక్కడికి. అందరూ ఒకేసారి పులిలా నవ్వుదాం, నాభిలోంచి నవ్వుదాం అనగానే ఆహాహాహా నవ్వుతారు. ముసలిది బాగా ఎక్కువ నవ్వేసింది, ఎక్కువ బతికేద్దామని 12 రూపాయలు తీసుకొస్తారు. నిజంగానే ఎక్కువ నవ్వేసి బతికేద్దాం అనుకుందా, 12 రూపాయలు తీసుకొస్తారు. నవ్వేసి చచ్చిపోయింది ముసలి. మీకేమర్థం చెప్పండి? నవ్వేసి బతికేద్దాం అనుకుంది, నవ్వు చచ్చిపోయింది. నవ్వుతే బతికేస్తారా? కొన్ని ప్రాక్టీసులు చేస్తే బతికేస్తారా? కరోనా వచ్చిన టైంలో కొంతమంది అధికారులు అన్నారట, కరోనాను ఎలగొట్టడానికి మీరు ఏం చేస్తారంటే, ఈ మరణాన్ని ఎలగొట్టడానికి మీరు ఏం చేస్తారంటే, సాయంత్రం 7 గంటలకి కరెంట్ ఆపేసి క్యాండిల్స్ వెలిగించుకుని మేడ మీదకి వెళ్ళి కంచము గ్లాసులు తీసుకుని 1, 2, 3 అని ఈదులో అందరూ ఒకేసారి టంగమని కొట్టి కరోనా ఓ అన్నారట. వచ్చింది ఇంటికి. అది పోయిందా? నువ్వు పొమ్మంటే గ్లాసు కంచం కొడితే పోదరా అయ్యా, అది దాని పేరు సావు, దాని పేరు మరణం. పోతాదా? మరణం పోదు. అది ఎవరినే కనికరించదు. ఎందుకు? దీనికి క్రిస్మస్ కు సంబంధం ఉంది. క్రిస్మస్ అంటే ఊరికే వచ్చాము వెళ్ళాం గుడ్ న్యూస్ అని చెప్పుకోవడం కాదు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని మాత్రమే కాదు. ఈ ప్రపంచానికి గుడ్ న్యూస్ ఏంటి చెప్పినా, ఈ మరణంలో కొట్టుకుపోతున్న అనేక మనుషులకు గుడ్ న్యూస్ ఉంది. అది నీకు తెలియాలి. దైవజనులను కోల్పోయిన ఈ కుటుంబానికి కూడా ఈ వర్తమానం ఒక ధైర్యం ఇవ్వాలి. రేపొద్దున మీ ప్రియులను ఎవరైనా కోల్పోతే మీకు కూడా ఒక ధైర్యం ఇవ్వాలి. క్రిస్మస్ లో ఏముంది? ఈ ప్రపంచానికి నింగుడు పడని మరణ వార్త కింద ఒక గుడ్ న్యూస్ ఉంది. మనకు గుర్తుపెట్టుకున్న శుభవార్త ఉంది. దాని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఏం చెప్తున్నారు? జ్ఞానులు చనిపోతున్నారు, మూర్ఖులు చనిపోతున్నారు, ఆస్తున్న వాళ్ళు చనిపోతున్నారు, పేరున్న వాళ్ళు చనిపోతున్నారు, సాత్వికులు చనిపోతున్నారు, గురువులు చనిపోతున్నారు. ఓకే, చనిపోతున్నారు. ఈ కీర్తనకాలు ఇన్నిసార్లు చెప్తున్నారే, చనిపోయిన వాళ్ళు ఏమవుతున్నారు? అది పాయింట్. అక్కడ చనిపోతారు. నువ్వు చనిపోతావు, నేను చనిపోతావు, స్త్రీలు చనిపోతారు, పురుషులు చనిపోతారు, చిన్నోడు, పెద్దోడు, డబ్బునోడు, వృద్ధుడు అందరూ చనిపోతారు. చనిపోయిన వాళ్ళందరూ ఏమవుతారు? అక్కడ రాత్రి చూడండి, మందవలే పాతాళంగా పడుతున్నారు. మందవలే పాతాళం అంటే అతిపెద్ద ప్రమాదం చావే కాదు. చెప్పండి, మనిషి మరణించిన తర్వాత వాడికి పొంచున్న అతిపెద్ద ప్రమాదం చెప్పండి, పాతాళం. అది కనబట్లేదు ఈ ప్రపంచానికి. నువ్వు చీకటికి భయపడుతున్నావు, బొద్దింకకు భయపడుతున్నావు, మనుషులకు భయపడుతున్నావు, డబ్బున్న వాళ్ళకి భయపడుతున్నావు, ఈ ఇరుగు పొరుగు వారికి భయపడుతున్నావు, నీ శత్రువుకు భయపడుతున్నావు, నలుగురు జనాలు పోగేసుకుని వస్తే వాడికి భయపడుతున్నావు. కానీ మీకు అన్నిటికన్నా భయంకరమైనది చెప్పినా చీకటి కాదు, మనుషులు కాదు, ఆస్తుపరులు కాదు. నువ్వు చస్తే నిన్ను మింగేసేది ఒకటి ఉంది, అది నిత్య పాసాలము. అది భయంకరమైనది. దాని పేరు నరకం. అక్కడికి పోతే ఏమైపోతావు? చాలా మంది అడుగుతారు, నరకం ఉందా చూపించండి, పరలోకం ఉందా చూపించండి, దేవుడు ఉన్నాడా చూపించండి అని. ఈ 10th క్లాస్ పాస్ అయిపోయి లింగ్ మన లాజిక్ అడుగుతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, ఈ 10th కూడా కరోనా వల్ల పాస్ అయిపోయి లేదా పాస్ అవ్వాలి.
చాలా మందికి అడుగుతున్నారు, దేవుడు ఉంటే చూపించండి. ఇది పెద్ద లాజిక్ అనుకుంటున్నారు. దేవుడు ఉంటే చూపించండి, పరలోకం ఉంటే చూపించండి అంటే అయ్యా నీకు అసలు నువ్వు చదివేమన్నా అని అడుగుతున్నాను. మనం చూసే డైమెన్షన్ ఏంటి చెప్పండి? 3 డైమెన్షన్ అంటారు దీని. అంటే పొడవు, ఎత్తు, ఎడల్పు 3 డైమెన్షన్ లో మాత్రమే మనం చూడగలం. అంటే 3 డైమెన్షన్ మాత్రమే ఈ కన్ను చూడగలదు. ఇంకా డైమెన్షన్స్ ఉన్నాయంటే 4th డైమెన్షన్ ఉంది, 5th డైమెన్షన్ ఉంది, ఇలా 11th 12 డైమెన్షన్స్ ఉన్నాయని సైన్స్ చెప్తుంది. అంటే ఈ డైమెన్షన్ ఉన్న నీవు మరో డైమెన్షన్ లో ఉన్నవి కొన్ని నువ్వు చూడలేవు. నువ్వు చూద్దాం అనుకుని నీ వల్ల అవుతుంది. అక్కడ వరకు ఎందుకు పరమాణువులు, న్యూట్రాన్లు ఉన్నాయి, నువ్వు చూడగలవా? ఈ నడుతున్న పోట్రాన్స్ నీవు చూడగలవు. ఈ కన్నుతో కొన్ని డైమెన్షన్స్ చూడలేవు. అంటే నువ్వు పరలోకం నువ్వు అనుకున్న 3 డైమెన్షన్ లో లేదు, నరకం నువ్వు అనుకున్న 3 డైమెన్షన్ లో లేదు, నువ్వు అనుకుంటున్న డైమెన్షన్ లో పరలోకం లేదు. నీ ఊహల కందని వేరొక డైమెన్షన్ లో దేవుడు ఉన్నాడు. దయ్యాలు, దేవుడు, పరలోకం, నరకం ఎందుకు కనబడవంటే ఈ డైమెన్షన్ లో ఈ బాడీలో ఉన్నప్పుడు మనకు కనబడవు. చచ్చిపో, అన్ని కనబడతాయి. దేవుడు కనబడతాడు, లోకాలు కనబడతాయి, అన్ని కనబడతాయి ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు వేరొక డైమెన్షన్ లోకి వెళ్తావు. అది ఆత్మ తీవ్రత అంటారు. దాన్నే అదృశ్య లోకాలు అంటే విజిబుల్, చెప్పండి, ఇన్విజిబుల్ అంటే కనబడేది పదార్థం, కనబడని ఇంకొక డైమెన్షన్ ఉంది, అందులోకి వెళితే కనబడతావు, అక్కడికి పోతావు. ఈ డైమెన్షన్ ఉన్న నీకు బతుకుండగా దేవుడు గాని, బ్రతుకుండగా మంచి గాని, బ్రతుకుండగా నీతి గాని, బ్రతుకుండగా పుట్టించిన దేవుడు నీ పట్ల ఏం కోరుకుంటున్నాడని చిత్తమేంటో నీకు తెలియకపోతే ఒక్కసారి చచ్చావు, నీకు రికమెండేషన్ కూడా పని చేయవు. ఏదన్నా అయ్యిందో మళ్ళీ నీకు దిక్కు దివానం లేదు. మరో మాట చెప్తున్నాను వినండి, తప్పుగా అర్థం చేసుకోకండి. పాతాళానికి పోతే పాతాళంలో కూడా యేసు ప్రభు రక్తం పని చెయ్యదు. నీకేదన్నా ఆప్షన్ ఉందంటే బతుకుండగానే, కాస్త బతుకుండగానే నువ్వు చస్తున్నావన్న హెచ్చరికలు నీ దగ్గరకు వస్తాయి, నీకు తెలుస్తుంటది. కాస్తంత గుర్తుపట్టు. ఆ గుర్తు ఏంటి చెప్పనా? ఒకప్పుడు నున్నగా సన్నగా ఉండేవాడివి, ఇప్పుడు కటౌట్ తేడా వచ్చింది. ఏంటి దాని అర్థం? బాడీ ఎక్స్పైర్ అవుతుంది అయ్యా అని చెప్తుంది. ఒకప్పుడు తలంతా నల్లగుండేది, ఇప్పుడు అక్కడక్కడ తెల్లగడికలు వస్తున్నాయి. ఏంటి? తల చెప్తుంది నేను చచ్చిపోతున్నాను రా, ఒకరోజు నువ్వు కూడా చచ్చిపోతావురా అని చెప్తుంది నీకు. ఒకప్పుడు అంత దూరాన్ని ఉన్న వాళ్ళు కనబడారు, ఇప్పుడు ఎక్కడున్నా ఎవరు అంటున్నావు? ఏమైంది? నీ కన్ను చస్తుంది, నీ వెంట్రుక చస్తుంది. ఒకప్పుడు కంచం కదా 2 కంచాలు అంటే అరిగిపోయింది, ఇప్పుడు పెరుగానం అరుగుతలేదు. నీకు ఏమైంది? బండి బోరుకొచ్చింది అయ్యా. నీకేమర్థం వచ్చింది చెప్పు? నీ బాడీ చెప్తుంది, నీ తల చెప్తుంది, నీ కళ్ళు చెప్తున్నాయి, చివరికి నీ పళ్ళు ఉడుతున్నాయే, నీ పళ్ళు చెప్తుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? నల్ల రంగు వేసి కాటికి రేస్తున్నావు. అవుతుందా? నువ్వెన్ని పూసినా నేను అడుగుతున్నాను, దాన్ని ఆపలేవు. చస్తున్నావు, నడుతున్నాను. ఒకప్పుడు ఎవరేం చెప్పినా వినబడేది, ఇప్పుడు 70 సార్లు అంటున్నావు. ఏమైంది? నీ వినికిడి చచ్చింది. అంటే మన బాడీ ఏమవుతుంది చెప్పండి? ఎక్స్పైర్ అవుతుంది. నీ బాడీ నీకు చెబుతుంది త్వరలోనే నీకు ఫుల్ స్టాప్ రాబోతుంది, నీ చివరి తేదీ రాబోతుంది. దీని అర్థం ఏంటి చెప్పినా? దేవుడు పెట్టాడు ఆ నియము, నువ్వు రెడీ అయిపో, నువ్వు సిద్ధమైపో. దేవుడికి నీకు పడన ఏవైతున్నావో, ఆయన చెయ్యాల్సిన ఏవైతున్నావో సిద్ధమైపో. ఏం చెయ్యాలి? దేవుడు చెప్తున్నాడు. మనిషి మరణిస్తున్నాడు, జ్ఞానులు మరణిస్తున్నారు, మూర్ఖులు మరణిస్తున్నారు, సామంతులు, సామాన్యులు, దరిద్రులు, ఇదిగో సాత్వికులు ఎంతమంది మరణిస్తున్నారు. అందరూ నరకాన పోతున్నారు. పోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? నదులకు పోతే బతకరు, జంతువులను బలిస్తే బతకరు, యజ్ఞయాగాలు చేసి, లేదా మన క్రైస్తవ్యంలో కూడా కొత్త రాయితీలు వస్తున్నాయి, మాకు డబ్బులు ఇవ్వండి మేము రికమెండేషన్ చేస్తామన్నారు. ఎవరిని? పరలోకాన్ని. నా మాటలు అర్థమవుతుంది లేదో? ఒక ఆడియో వచ్చింది, మీకు తెలుసు లేదో? ఆ ఆడియోలో ఏంటి చెప్పిన? ఆడియోలో ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఆడియోలో మాట్లాడుతున్న ఆయన అంటున్నాడు, కొంచెం 50,000 అటు ఇటు అవుతుంది, ఇంకా పరదేశ్ రికమెండింగ్ చేస్తాడు 50,000కి. అలా కదండి, 50,000 ఇచ్చుకునే కొంచెం 10,000 తగ్గుతాడంటే మరి అబ్రహాం గారితో మాట్లాడాలన్నాడు. అబ్రహాం గారితో మాట్లాడతాడు పరదేశంలో ప్లేస్ అని. నేను అడుగుతున్నాను, నువ్వు రికమెండేషన్ చేసిన చదవు, నీ డబ్బు నిన్ను కాపాడు, నీ యజ్ఞాగాలు కాపాడు, నీ బలి నైవేద్యం, నీ దాన ధర్మాలు కూడా నిన్ను కాపాడు. చాలా మంది అనుకుంటున్నారు యూట్యూబ్లో అక్కడెక్కడ దాన ధర్మాలు చేస్తున్నారు. 7 దాన ధర్మాలు చేసేది, వాడికి వచ్చేది 10, వాడికి ఖర్చు పెట్టేది ₹10. ఆ ₹10 వాడు చేసుకునే పబ్లిసిటీ ₹100. నువ్వు అమాయకుడికి నువ్వు దాన ధర్మాలు చేస్తారనుకో.
దాన ధర్మాలు చేసినా రక్షింపబడ, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ నీతి కార్యాలు చేసినా ఎవడు రక్షింపడు. ఎవడు ఏది చేసినా అవదు, ఎవడు పుణ్య కార్యాలు చేసినా అవదు. చాలా మంది కోసం అడుగుతారు, ఈయన పరలోకం వెళ్తాడు అడుగుతాను. ఈయన పరలోకం వెళ్ళడు కాదు. ఒక గ్రాప్ ఉంది, షరతులు వర్తిస్తాయి. అలాంటి ఆయన ఎలాంటి వాడైనా ఆ గ్రాపులో తూగితేనే మోక్షం కలుగుతుంది. ఏముందంటే రాష్ట్రం చూడండి, ఎలా ఆన్సర్ ఇస్తున్నారు 7వ వచనంలో, ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు. ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని, చెప్పండి, విమోచింపలేడు. ఎవడు ఏ విధం చేత తన సహోదరుని విడిపించలేడు. సహోదరుని విడిపించాలంటే ఒకటే సూత్రం గుర్తుపెట్టుకుని ముగిస్తున్నాను. ఎవడు సహోదరుని, ఎందుకంటే వీడు పాపే మనల్ని విడిపించాలి అంటే మన శరీరం నిత్యము ఉండాలి అంటే శరీరంతో చేసిన తప్పులకి శరీరం బలవ్వాలి, రక్తంతో జరిగిన తప్పులకి రక్తం బలవ్వాలి, మన ప్రాణంతో చేసిన దుర్మార్గమైన ఆలోచనకు ప్రాణం బలవ్వాలి. నీ కొరకు నిలువెత్తు ఒక మనిషి బలవ్వాలి. ఎవరు అవుతారు? నీ భార్య అవుతుంది అనుకుంటున్నావా? నీ భర్త అవుతాడు అనుకుంటున్నావా? నీ పిల్లలు అవుతారు అనుకుంటున్నావా? పెళ్లి ప్రమాణాలు చేస్తారు, వ్యాధి ఎందు బాధ ఎందు ఎక్కడికి వెళ్ళముడిది అంత దొంగ ప్రమాణాలు ఎవరు ఉండరు. కరోనాలో వాళ్ళ ఆయనకు కరోనా వచ్చిందని చెప్పి, కరోనాలో వాళ్ళ ఆయనకి కరోనా వచ్చి క్వారంటైన్లో ప్లేస్ లేదని పక్క గదిలో పెట్టి జాతీయ చూడమ్మా 14 రోజులు అంటే అప్పటి వరకు ఎవరు దగ్గరికి వెళ్ళనంటే యాది ఎందు బాధ ఎందు ఉంటానని ఈ పెద్ద మనిషి దాహం వేస్తుందే కొంచెం నీళ్ళు ఇవ్వని అడిగితే గ్లాస్ కర్ర కట్టించిందంట. అయ్యే కరోనా వచ్చిన బాధకు నువ్వు కర్రకి గ్లాసు చచ్చిపోవాలనిపిస్తున్నాను అని చెప్పండి. వ్యాధి అందుంటానని పెద్ద మనిషి చెప్పండి. అలా ఆవిడ కరోనా వస్తే ఆ కరోనా వచ్చిన కారణంలో తీసుకెళ్లి గదిలో పెడితే కంచంలో అన్నం పెట్టి గెంటాడంట. ఏమండి కుక్క గెంటినట్టు గెంటున్నారు ఏంటండి? మాట మీకు అర్థమవుతుందా? ఉంటారనుకుంటున్నారా? ఉండరు. వింటారనుకుంటారు, ఎవరు ఉండరు. నిన్ను కాపాడడానికి నీ భార్య రాదు, నిన్ను కాపాడడానికి నీ భర్త రాదు. ఎవరు సావు వాళ్ళదే, ఎవరి ఒంటరితనం వాళ్ళదే, ఎవరి ప్రయాణం వాళ్ళదే. ఇప్పుడు చెప్పండి, ఎవడు ఏ విధము చేత ఎవడిని విమోచించకపోతే మరి విమోచించేది ఏమీ లేదంటే కింద చెప్తున్నారు చూడండి, వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతికినట్లు వాడి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం. దేవుని అంటే ఒక మనిషి బ్రతకాలి అంటే ప్రాయశ్చిత్తం జరగాలి. ఎవరు చెప్తారండి మాట? పోలీసులు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సైనికులు, కుమారులు. వాళ్ళ దర్యాప్తులు అంటే దేవుడు ఒక మనిషిని క్షమించాలంటే ప్రాయశ్చిత్తం జరగాలి.